రాసిపెట్టిన వరుడు. ఈ కథను రాసిన వారు ఆర్ హనుమంతరావు. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం ఉగ్రసేన మహారాజుకు మాధవి అనే ఒకతే కూతురు ఉండేది. ఆమె అపూర్వమైన సౌందర్యవతి. అందుచేత ఆ పిల్లకు పెళ్లి చేయవలసిన సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజుకు తీరని బెంగ పట్టుకుంది. ఇంత అందగత్తెకు తగిన వరుడు ఎక్కడ దొరుకుతాడు? కాకి ముక్కుకు దొండపండు కట్టినట్టుగా మాధవిని సామాన్యుడికిచ్చి ఎలా పెళ్లి చేయటం? ఉగ్రసేన మహారాజు దేశదేశాల రాజకుమారుల పటాలు తెప్పించి చూశాడు. వారిలో ఒక్కరు మాధవి కాలి గోరికి పోలేటట్టుగా కనపడలేదు. ఇక చివరకాయన తన మంత్రి అయిన సుబుద్ధితో, మంత్రి, అమ్మాయికి తగిన వరుడు దొరికే ఉపాయమేది అని అడిగాడు. మహారాజా, రాజకుమారుడే కావాలని ఏమిటి? అమ్మాయి గారికి సరివచ్చే అందగాడు ఎవడు కనిపించిన వివాహం జరిపించుదాం అన్నాడు మంత్రి. అది మొదలు రాజుగారు అందగాళ్ల కోసం దేశం నలుమూలలా వెతికించారు. అందచందాలు గల యువకులు చాలామంది కనిపించారు. కానీ వారిలో ఒక్కడు మాధవికి భర్త కాదగినవాడు కాదు. రాజుగారి విచారం మరింత అయింది. ఒకనాడాయన నిద్రపోతూ ఉండగా ఒక చిత్రమైన కల వచ్చింది. ఆ కలలో బ్రహ్మదేవుడు కనిపించి, పిచ్చివాడా, నీ కుమార్తె పెళ్లి కోసం ఎందుకు ఆరాటపడతావు? దానికి కాబోయే భర్తకు నేను అదివరకే ముడివేసి ఉంచాను అని అన్నాడు. దేవా, ఆ వరుడెవరు? వాడి పేరేమిటి అని రాజు బ్రహ్మను ఆత్రంగా అడిగాడు. వాడి పేరు కురరవట్ అని చెప్పి బ్రహ్మ అంతర్ధానమయ్యాడు. రాజు నిద్రలేచినాక కల జ్ఞాపకముంది కాని మాధవికి కాబోయే వరుడు పేరు మరిచిపోయాడు. అది మనిషి పేరులాగా కూడా ఆయనకు తోచలేదు. కల వచ్చి కూడా ప్రయోజనం లేకపోయింది. ఇలా మరికొన్నాళ్ళు గడిచాక రాజుకు బ్రహ్మ మళ్ళీ కలలో కనిపించి, నీ అల్లుడు అదివరకే నిర్ణయమయ్యాడని చెప్పాను కదా, ఇంకా ఎందుకు విచారిస్తున్నావు అని కోప్పడ్డాడు. దేవా, ఆ అల్లుడి పేరేమిటి అన్నాడు రాజు ఎంతో భక్తిగా. కురరవట్ అని చెప్పి బ్రహ్మ మాయమయ్యాడు. రాజుకు ఈసారి ఈ విడ్డూరమైన పేరు జ్ఞాపకముంది. మర్నాడు తెల్లవారగానే ఆయన సుబుద్ధితో, మంత్రి, మన అమ్మాయికి కురరవట్ భర్త అవుతాడట. బ్రహ్మదేవుడు స్వయంగా కలలో చెప్పాడు. అటువంటి పేరు గల వాళ్ళు ప్రపంచంలో ఉంటారనుకోను. అయినా ఎక్కడన్నా ఉంటే పట్టి తెప్పించు. వాడు అన్ని విధాల అమ్మాయికి తగిన వరుడై ఉండాలి. లేకపోతే బ్రహ్మదేవుడు అమ్మాయి పెళ్లి విషయమై ఇంత శ్రద్ధ తీసుకోడు అని అన్నాడు. మహారాజా, ఈ పేరు చాలా రహస్యంగా ఉంచండి. లేకపోతే ఎవడో ఒకడు ఇదే పేరు చెప్పుకొని అమ్మాయి గారిని పెళ్లాడరాగలడు అని మంత్రి హెచ్చరించాడు. తరువాత ఆయన కొందరు తెలివిగల దూతలను ఏరి, మీరు దేశమంతటా తిరిగి విడ్డూరమైన పేర్లు గలవారుంటే ఆ పేర్లు వారుండే చోట్లు రాసుకురండి అని అన్నాడు. వారు బయలుదేరి వెళ్ళి అనేక విడ్డూరమైన పేర్లు రాసుకొని వచ్చారు. వారిలో ఒకడు కురరవట్ అనే పేరు రాసుకొచ్చాడు. అది చూసి మంత్రి నిర్ఘాంతపోయి, ఎవడు వీడు, ఎక్కడ ఉంటాడు అని అడిగాడు. వాడొక కోయ కుర్రవాడు, మన నగరానికి తూర్పుగా ఉన్న అరణ్యంలో చూశాను అన్నాడు దూత. సుబుద్ధి వెంటనే రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, మీరు చెప్పిన పేరు గలవాడు ఒక చోట ఉన్నట్టుగా కబురొచ్చింది. నేను వెళ్ళి వాడి సమాచారం తెలుసుకొని వెంట పెట్టుకొని వస్తాను అన్నాడు. రాజు అందుకు సరేనన్నాడు. ఇలా 3 రోజుల కల్లా మంత్రి తిరిగి వచ్చాడు. ఆయన వెంట ఒక బక్క చిక్కిన కుర్రవాడు ఉన్నాడు. వాడి శరీరం కారు నలుపు, తలమీది జుట్టు అట్టలు కట్టుకుపోయి ఉంది. వాడి ఒంటి మీద సరిగ్గా బట్టలు కూడా లేవు. రాజుగారు ఆ కుర్రవాణ్ణి గమనించను కూడా లేదు. ఏం మంత్రి, వరుణ్ణి తెచ్చావంటివిగా, ఒక్కడివే వచ్చావేం? వాడు రానన్నాడా? లేక మనం అనుకున్న పేరు గలవాడు కాదా? బెల్లం కొట్టిన రాయిలాగా మాట్లాడవేం అన్నాడు రాజుగారు. సుబుద్ధి హీన స్వరంతో, ఏం చెప్పేది మహారాజా, నా నోటి వెంట మాటలు కూడా రావటం లేదు. మనం అనుకున్న కుర్రవాడు వీడే అంటూ తన వెంట వచ్చిన కోయ కుర్రవాణ్ణి చూపాడు. రాజుగారి ముఖం ఒక్కసారి తెల్లబడి అంతలోనే ఎర్రగా అయిపోయింది. ఆయన కోపంతో,
వీడా వీడా వీణ్ణి నా దాకా కూడా తెచ్చావెందుకు? వెంటనే తీసుకుపోయి హతమార్చెయ్యి. బ్రహ్మదేవుడు ముళ్ళు ఏమైతాయో చూద్దాం. వెంటనే తీసుకుపో అని అరిచాడు. మంత్రి కోయకుర్రవాణ్ణి వెంటబెట్టుకొని తిరిగి అడవికి బయలుదేరాడు. రాజుగారికి కోపం వచ్చిందంటే రాదా? ఆయన మటుకు చూస్తూ చూస్తూ పండులాంటి తన కుమార్తెను ఈ దిష్టిబొమ్మకు ఎలా ఇచ్చి చేస్తాడు? ఇంతకన్నా 1000 రెట్లు అందము ఐశ్వర్యము కలవారినే రాజుగారు తోసిపారేసి ఉన్నాడాయే. అయితే సుబుద్ధికి ఒకటే బాధ కలిగించింది. అదేమిటంటే ఈ కుర్రవాడి ప్రాణం అకారణంగా తీయటం. నిజానికి వాడు ఏ పాపమూ ఎరగడు. తనను చంపమని రాజుగారు ఆజ్ఞ ఇచ్చిన సంగతి కూడా వాడికి తెలియదు. వాడికి అరణ్యం తప్ప మరేమీ తెలిసినట్టుగా లేదు. అరణ్యం వదిలినది మొదలు తిరిగి అరణ్యానికి తిరిగి వచ్చిన దాకా వాడికంతా అయోమయంగానే ఉంది. వారిద్దరూ అరణ్యంలో ప్రవేశించగానే వాడికి మళ్ళీ జవం వచ్చింది. వాడు కనిపించిన పళ్ళ చెట్లల్లా ఎక్కి మంచి మంచి అడవి పళ్ళు కోసి తాను తింటూ సుబుద్ధికి కూడా ఇచ్చాడు. అది చూసి సుబుద్ధికి వాడి మీద మరింత దయ కలిగింది. నేను నా చేత్తో వీడి గొంతు కొయ్యలేను. అటు రాజుగారి మాట కూడా దాటటానికి వీల్లేనిది. అందుచేత వీడు చచ్చిపోవటానికి ఇంకేదైనా ఉపాయం ఆలోచించాలి అనుకున్నాడు సుబుద్ధి. ఆ ఉపాయం కూడా ఆయనకు త్వరలోనే తట్టింది. ఆయన తల ఎత్తి చూసేసరికి అంత దూరాన వాసుకి కొండ కనిపించింది. ఆ కొండ మీద ఒక పెద్ద సరస్సుంది. దాన్ని వాసుకి సరస్సు అంటారు. ఆ సరస్సు దగ్గరకు వెళ్ళి ప్రాణాలతో తిరిగి వచ్చిన వారు లేరు. ఆ సరస్సులో కాలు పెట్టిన వారిని వాసుకి అనే ఒక గొప్ప సర్పరాజు ఈడ్చుకుపోతాడని ప్రతీతి. సుబుద్ధి కోయకుర్రవాడితో, ఒరేయ్, నీ వల్ల నాకొక చిన్న పని కావాలి. ఆ కనిపించే కొండకు వెళ్ళి దాని మీద ఉండే సరస్సు నుంచి నువ్వు మోయగలిగినంత ఇసుక గులకరాళ్ళు తీసుకొని నా దగ్గరికి రా. నీకు మంచి బహుమానం ఇస్తాను అని అన్నాడు. అందాక నువ్విక్కడే ఉంటావా దొర? అన్నాడు కుర్రవాడు. మనం వెళ్ళామే ఆ నగరానికి రా. ఇదిగో నా ఉంగరం. దీన్ని వేలికి పెట్టుకో. ఆ నగరానికి వచ్చి ఈ ఉంగరం చూపిస్తే ఎవరు పడితే వారు నిన్ను నా దగ్గరికి చేర్చుతారు. ఇందా ఈ కాసు నీ దగ్గర ఖర్చుకుగాను ఉంచు అంటూ సుబుద్ధి తన చిటికెన వేలి ఉంగరం తీసి వాడి మధ్యవేలికి పెట్టి వాడి చేతికొక బంగారు కాసు ఇచ్చాడు. అవి రెండూ తీసుకొని కోయకుర్రవాడు ఉత్సాహంతో వాసుకి పర్వతం కేసి బయలుదేరాడు. అక్కడికి చేరటానికి వాడికి 3 రోజులు పట్టింది. అయితే దారి పొడుగున అరణ్యమే. అరణ్యంలో బతకటం వాడికి ఉగ్గుపాలతో నేర్చిన విద్య. అందుచేత వాడు 3 రోజులు సునాయాసంగా ప్రయాణం చేసి వాసుకి పర్వతం చేరి సరస్సు ఉండే చోటికి ఎక్కాడు. ఇలా 3 రోజుల ప్రయాణం కన్నా వాడికా పర్వతం ఎక్కటం శ్రమ అనిపించింది. ఎందుకంటే ఎండ చాలా తీవ్రంగా ఉంది. చివరకు వాసుకి సరస్సు కనిపించగానే వాడికి ప్రాణం లేచి వచ్చినట్టయింది. వాడు వెనక ముందు చూడకుండా అమాంతం నీటిలోకి దూకి చాలాసేపు ఆనందంగా ఈదులాడాడు. అదృష్టవశాత్తు వాసుకి అనే సర్పరాజు కాని మరొక పాముగాని వచ్చి వాణ్ణి మింగలేదు. సరస్సులో ఈదినంతసేపు ఈది వాడు నీటి అడుగు నుంచి బోలెడంత ఇసుక రాళ్ళు ఒడ్డుకు చేరవేసి దాన్ని తన చొక్కాలోనే మూటగట్టుకున్నాడు. వాడికి 2 విషయాలు ఆశ్చర్యం కలిగించాయి. ఎప్పుడూ నల్లగా ఉండే తన చేతులు పచ్చగా అయిపోయాయి. తీరా చూస్తే తన ఒళ్ళంతా పచ్చగా మారిపోయి ఉంది. ఇంకొకటేమంటే ఈ సరస్సులో ఉండే ఇసుక రాళ్ళు చాలా అద్భుతంగా ఉన్నాయి. అందుకే ఆ దొరగారు వీటిని తెమ్మన్నాడు అనుకున్నాడు వాడు. ఇక తాను ఆ పెద్ద మనిషి వద్దకు తిరిగి వెళ్ళాలి. అందుకని వాడు సరస్సు ఒడ్డున ఉన్న గుట్టల మీదికి వచ్చి కొండ అవతలి వైపు చూశాడు. కొండ కిందనే ఒక నగరం కనపడింది. వాడు చూసినదే ఒక నగరం కావటం చేత ఈ నగరం ఆ నగరమే అనుకొని గబగబా కొండ దిగి సాయంకాలానికల్లా నగరం ప్రవేశించాడు. తన వేలిన ఉన్న ఉంగరం ఎంతమందికి చూపినా ఒక్కరు కూడా గుర్తించలేదు. వాడికి ఆకలి బాధ దహించుకుపోతుంది.
మంత్రి ఇచ్చిన కాసు పెట్టి తినుబండారాలు కొనుక్కొని తిన్నాడు. తరువాత వాడు ఆ నగరం వదిలిపెట్టి రహదారిన బయలుదేరి ఇంకొక నగరం చేరాడు. అక్కడ కూడా వాడి దగ్గర ఉన్న ఉంగరాన్ని ఎవరూ గుర్తించలేదు. వాడికి ఆకలిగా ఉంది. చేతిలో ఏమీ డబ్బు లేదు. ఈ గులకరాయి ఇస్తే ఎవరైనా డబ్బిస్తారేమో. గొప్పవాళ్ళు విలువలేని వస్తువులు కోరరు. ఈ గులకరాళ్లకు ధర ఉండవచ్చు. అందుకే ఆ పెద్ద మనిషి వీటిని తెమ్మన్నాడు. ఒక్క చిన్న రాయి అమ్మితే ఇంతలో ఆయన గారికేం నష్టం వస్తుందిలే అని అనుకొని కుర్రవాడు తన మూటలో నుంచి ఒక చిన్న గులకరాయిని తీసి ఒక దుకాణానికి వెళ్ళి దుకాణదారుతో, అయ్యా, దీనికేమిస్తారు అని అడిగాడు. దుకాణదారు ఆ రాయి కేసి చూసి తరువాత యువకుణ్ణి యగాదిగా చూశాడు. ఈ కుర్రవాడు చూడటానికి పేదగా ఉన్నాడు, కానీ అతని వాలకం చూస్తే బ్రతికి చెడిన రాజకుమారుడిలాగా తోస్తుంది. లేకపోతే ఇంత విలువైన రత్నం ఇతని దగ్గరికి ఎలా వస్తుంది అని దుకాణదారు తనలో తాను అనుకొని యువకుడితో, 300 కాసులిస్తాను, ఆ పైన నా వల్ల కాదు అని అన్నాడు. యువకుడు తన చెవులను తానే నమ్మలేకపోయాడు. 300 కాసులా అన్నాడతను ఆశ్చర్యంతో. బేరం చెడిపోతుందని దుకాణందారుకు భయం వేసి, పోనీ ఇంకొక 100 ఇస్తాను, ఈ రాయి అంతకన్నా విలువ చెయ్యదు అని అన్నాడు. దుకాణదారు వేలాకోలం చేస్తున్నాడని యువకుడికి రూఢి అయింది. నాతో వేలాకోలం దేనికిలే, నిజంగా ఎంతిస్తావో చెప్పు అని అన్నాడు. అబ్బో, నీతో చాలా పేచీయేనే, 500 కాసులు తీసుకో, ఇంక బేరమాడకు అంటూ దుకాణదారు సంచి విప్పి 500 బంగారు కాసులు తూచి యువకుడికి ఇచ్చేశాడు. తన దగ్గర ఉన్న రాళ్ళన్నీ అమ్మితే ఈ లెక్కన వేలకు వేల కాసులు వస్తాయని యువకుడు రూఢీ చేసుకున్నాడు. ఆ పెద్ద మనిషి కోసం వెతుకుతూ ఎన్ని ఊళ్ళు తిరగను, ఇంత కష్టపడి తిరిగి ఇదంతా ఆయనకు ఇవ్వటం తప్ప నాకేమీ ఒరుగుతుంది. కొద్ది రాళ్ళు అమ్మితే ఈ నగరంలోని ఇల్లు కట్టుకొని స్థిరపడిపోవచ్చు అని అనుకున్నాడు యువకుడు. అతను ఆ రోజే బజార్లన్నీ తిరిగి తనకు మంచి దుస్తులు కొనుక్కున్నాడు. క్రమంగా ఒక పెద్ద భవనం కట్టించుకొని రత్నాల రాజు అనే పేరుతో ఆ నగరంలో సుఖంగా జీవించసాగాడు. రత్నాల రాజు అందచందాలను గురించి, సంపదను గురించి ఆ నోట ఈ నోట చెప్పుకోగా ఆ వార్తలు ఉగ్రసేన మహారాజుకు కూడా తెలిశాయి. ఆయన వెంటనే సుబుద్ధితో, మంత్రి, ఇక్కడికి 12 ఆమడల దూరంలో రత్నాల రాజున్నాడట. అతనికి వివాహమైందో లేదో, అతను అమ్మాయిని చేసుకునేటందుకు పనికి వస్తాడో లేదో చూసి వస్తావా ఏంటి అని అన్నాడు. సుబుద్ధి తగిన పరివారంతో బయలుదేరి రత్నాల రాజు దర్శనం చేసుకున్నాడు. ఆ ఇద్దరు ఒకరినొకరు పోల్చుకోలేదు. మా రాజుగారికి మహా అద్భుత సౌందర్యవతి అయిన కూతురుంది. ఆమెకు మీరే తగిన వరుడని నాకు తోస్తుంది. వివాహం ఏర్పాటు చేయమంటారా అని సుబుద్ధి అడిగాడు. రత్నాల రాజు అందుకు సమ్మతించాడు. సుబుద్ధి అతన్ని వెంటబెట్టుకొని తమ దేశానికి తీసుకెళ్లి రాజప్రాంగణంలో ఉండే విడిదిలో దింపాడు. రాజుగారు, రాజబంధువులు వచ్చి అతన్ని చూసి, మన మాధవికి ఇంతకంటే మంచి భర్త దొరకడు అని అన్నారు. రాజుగారికి కూడా అలాగే తోచింది. ఆయన తన మంత్రిని, పురోహితుడిని పిలిచి పెళ్ళికొడుకు జాతకం విచారించి పెళ్లి ముహూర్తం ఏర్పాటు చేయండి అని అన్నాడు. సుబుద్ధి రత్నాల రాజు ఉండే విడిదికి వెళ్ళి ఆయనతో, అయ్యా, మీ జాతకం ఉంటే ఇప్పించండి. మీ తల్లిదండ్రులెవరు, మీ వంశం ఏమిటి, ఆ విషయాలు తెలుసుకోవలసిన అవసరం కలిగింది అని అన్నాడు. అయ్యా, నేను ఒక కోయవాణ్ణి. నన్ను అందరూ రత్నాల రాజు అంటున్నారు. కానీ నా అసలు పేరు కురూరవట్ అన్నాడు యువకుడు. ఆ మాట వినగానే మంత్రి కొయ్యబారిపోయాడు. ఆ యువకుడు తన వృత్తాంతమంతా చెప్పి తన వేలిన ఉన్న ఉంగరం మానవాలు చూపిన తరువాత సుబుద్ధికి నమ్మకం కుదిరింది. ఆయన వెంటనే రాజుగారి వద్దకు వెళ్ళి, మహారాజా, కొంప మునిగింది. ఈ రత్నాల రాజే ఆనాడు నేను మీ వద్దకు తెచ్చిన కోయవాడు. ఇప్పుడేం చేద్దాం అంటూ అతడి కథ యావత్తూ చెప్పాడు. రాజు అంతా విని, ఆ ముసలి బ్రహ్మ సామాన్యుడు కాదు.
ఆయన వేసిన ముడి విప్పటం నీ తరమా నా తరమా? ముహూర్తం పెట్టించి అనుకున్న ప్రకారం పెళ్లి జరిపించుదాం అని అన్నాడు. అలా ఆ ప్రకారమే రత్నాల రాజుకు మాధవిని ఇచ్చి పెళ్లి చేశారు. ఈ పెళ్లి చూసి హర్షించని వారు లేరు. మొత్తం మీద రాజుగారు గట్టివాడు. తన కూతురికి తగిన వరుణ్ణి 3 లోకాలు వెతికి మరీ తెచ్చాడు అని అన్నారు అందరూ. ఇలా రాసిపెట్టిన వరుడు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ ఉత్తమ ధర్మం. ఈ కథను రాసిన వారు ఆర్ చలపతిరావు. ఇక కథలోకి వెళ్దాం. వితస్తా నదీ తీరాన గల తక్షశిల నగరాన్ని కళింగదత్తుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన బౌద్ధ మతం అవలంబించిన వాడు. అయితే ఆయన రాజ్యంలో వైదిక మతంలో నమ్మకం గలవారు చాలామంది ఉండేవారు. ఎందుచేతనంటే బౌద్ధ మతం అవలంబించమని ఆ రాజు తన ప్రజలను ఒత్తిడి చేయలేదు. ఇష్టమై తన వద్దకు వచ్చిన వారికి మటుకు బౌద్ధ మత సూత్రాలను ఉపదేశం చేస్తూ ఉండేవాడు. ఇలా బౌద్ధ మతం స్వీకరించిన వారిలో వితస్తాదత్తుడనే ధనికుడైన వర్తకుడు ఒకడు ఉన్నాడు. ఆయన కొడుకు రత్నదత్తుడు మాత్రం వైదిక మతాభిమాని. అందుచేత అతను తన తండ్రిని ద్వేషించి ఎల్లప్పుడూ తిట్టిపోస్తూ ఉండేవాడు. నువ్వు పాపాత్ముడివి, అందుకే వేద ధర్మాన్ని మాని అధర్మం చేస్తున్నావు. బ్రాహ్మణ పూజ మాని బౌద్ధ బిచ్చగాళ్లను పూజిస్తున్నావు. వేళకు స్నానం చెయ్యక ఇష్టం వచ్చినప్పుడల్లా భోజనం చేస్తూ తలలు గుండ్లు చేయించుకొని అడిగేవాళ్ళు లేకుండా విహారాలలో సుఖంగా బ్రతకటానికి నానా జాతుల వారు ఏకమయ్యే ఈ దిక్కుమాలిన మతం నీకెక్కడ దాపరించింది అని అంటూ ఉండేవాడు. ఇలా కొడుకు అనే ఈ మాటలకు బాధపడి తండ్రి, నాయనా, నువ్వు పై వేషాలే ధర్మం అనుకుంటున్నావు. వంశానుగతంగా వచ్చేదే బ్రాహ్మణత్వం అవుతుందా? కామ క్రోధాదులు వర్జించి సత్యహింసలను అవలంబించటం బ్రాహ్మణత్వం కాదా? అన్ని ప్రాణులకు అభయం ఇచ్చే ఈ మతాన్ని ఎందుకింత మాత్సర్యంతో ఎల్లప్పుడూ దూషిస్తావు? శాంత ధర్మగుణాలను అవలంబించుకోవటం మంచిది అని అన్నాడు. కాని ద్వేషంతో నిండి ఉన్న రత్నదత్తుడికి తండ్రి మాటలు కొంచెమైనా రుచించలేదు. అతను తండ్రిని చాలా నీచంగా చూడసాగాడు. తండ్రి కొడుకుల మధ్య అన్యోన్యత, ప్రేమ నశించటం వల్ల గృహ జీవితం భయంకరంగా పరిణమించింది. రత్నదత్తుడు వ్యాపార విషయాల్లో కూడా తండ్రికి సహాయం చేయటం మానేశాడు. అందుచేత వితస్తాదత్తుడు మహారాజు దగ్గరకు వెళ్ళి తన కుమారుడి వైఖరి వివరంగా చెప్పాడు. అంతా విని రాజు, ఏదో వంక పెట్టి రేపు నీ కుమారుణ్ణి ఆస్థానానికి తీసుకురా, సంగతేమిటో విచారిస్తాను అని అన్నాడు. కళింగదత్త మహారాజు చెప్పిన ప్రకారమే వర్తకుడు తన కుమారుణ్ణి మర్నాడు ఆస్థానానికి వెంటబెట్టుకు వెళ్ళాడు. రత్నదత్తుణ్ణి చూడగానే రాజు తారామండలంగా మండిపోయినట్టుగా నటిస్తూ, ఈ దేశద్రోహి అయిన పాపాత్ముడి శిరస్సు వెంటనే ఛేదించండి అని భటులను ఆజ్ఞాపించాడు. రత్నదత్తుడు ఆశ్చర్య భయాలతో నిర్ఘాంతపోయాడు. అతని తండ్రి రాజుతో, మహారాజా, తొందరపడకండి, నిదానంగా విచారించి తమ ఇష్టప్రకారం చెయ్యండి అని వేడుకుంటూ అన్నాడు. సరే, వీడి శిరచ్ఛేదం 2 నెలలు వాయిదా వేశాం. ఆ తరువాత వీణ్ణి మా దగ్గర హాజరు పెట్టు, ఇప్పటికి ఇంటికి తీసుకెళ్తా అన్నాడు రాజు. రత్నదత్తుడు ఇంటికి చేరి ఎంతో ఆలోచించాడు. రాజుకు నేనేం అపకారం చేశాను? నన్నెందుకు చంపుతున్నాడు? ఏం ఆలోచించటానికి అతని బుర్ర పనిచేయలేదు. రాజు తనను విధించిన చావు రాత్రింబగళ్ళు అతని మనస్సును కలవరపరచసాగింది. 2 నెలల గడువు కాలంలోనూ అతను ఏ పూట సరిగ్గా భోజనం చెయ్యక, నిద్ర అన్నది ఎరగక విచారంతో కృశించి శల్యమయ్యాడు. ఇలా 2 మాసాలు పూర్తి కాగానే వర్తకుడు తన కొడుకును రాజు సమక్షానికి తీసుకెళ్ళాడు. రత్నదత్తుణ్ణి చూడగానే రాజు, ఇదేమిటోయ్, ఇలా శవంలాగా అయిపోయావు? భోజనం చెయ్యటం లేదా? నిన్ను నేను తిండి తినవద్దని శపించలేదే అని అడిగాడు. మహాప్రభు, నాకు మీరు మరణ దండన విధించిన క్షణం నుంచి తిండి తినవద్దని, నిద్రపోవద్దని శాసించినట్టే అయింది. చనిపోతాననే భయంతో నేనిలా అయిపోయాను అన్నాడు రత్నదత్తుడు.
ఏమోయ్, ప్రాణభయం ఎలా ఉంటుందో ఇప్పుడైనా తెలుసుకున్నావా? ప్రతి ప్రాణికి నీలాగే బ్రతికి ఉండాలనే ఉంటుంది కదా. అటువంటి ప్రాణాన్ని రక్షించటం కంటే గొప్ప ధర్మం ఏముంటుందో నువ్వే ఆలోచించు అన్నాడు రాజు. రత్నదత్తుడికి ఈ మాటలతో జ్ఞానం కలిగింది. అతను ఆ క్షణానే రాజు కాళ్ళపై పడి తనకు బౌద్ధమతం ఉపదేశించమని దీనంగా వేడుకున్నాడు. రత్నదత్తుడిలో కలిగిన మార్పుకు రాజు సంతోషించి అతడికి బౌద్ధమతం ఇప్పించాడు. ఇలా ఉత్తమ ధర్మం అనే ఈ కథ సమాప్తమైంది. ఆకతాయి. ఈ కథను రాసిన వారు టి. రాజేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం జర్మనీలో టిల్ అని ఒక ఆకతాయి ఉండేవాడు. ఎప్పుడు అబద్ధాలాడటమో ఎవరినో ఒకరిని ఏడిపించటమో వాడికి చిన్నతనం నుంచి అలవాటయ్యాయి. అయితే తప్పుడు పనులు చేయటంలో కూడా వాడికి గల తెలివితేటలు చూసి అందరూ వాణ్ణి మెచ్చుకునేవారు. పసితనం నుంచి కూడా అల్లరి చేయటం తప్ప వాడు మరొక విద్య ఏదీ అభ్యసించలేదు. తండ్రి వాడికి వ్యవసాయపు పనులు నేర్పిద్దామని అనుకున్నాడు. తల్లి వాడి చేత కొన్ని ఇంటి పనులైనా చేయించుకుందామని అనుకుంది. కానీ వాడు ఇద్దరికీ అందకుండా తిరిగేవాడు. టిల్ 16వ ఏట వాడి తండ్రి కాస్త చనిపోయాడు. టిల్ తల్లికి భర్త పోయిన దుఃఖంతో పాటు తరగని దరిద్రం కూడా దాపరించింది. ఇప్పుడు మన గతి ఏమిటి? నువ్వు ఆకతాయిగా తిరగక ఏదో ఒక వృత్తి విద్య నేర్చుకుని ఉన్నట్లయితే మనకి దుర్గతి రాకపోను అని తల్లి లబలబలాడింది. అయితే టిల్కు మటుకు ఈగ కుట్టినట్టయినా లేదు. ఆఖరుకు ఇంట్లో ఒక చిల్లి గవ్వ కానీ ఒక చిన్న రొట్టె తుంపు గాని లేని పరిస్థితి ఏర్పడింది. ఎలాగైనా రొట్టెలు సంపాదించకపోతే మనిద్దరికీ ఇక పస్తే. పాపిష్టిదాన్ని, ఈరోజు చూడటానికే బ్రతికి ఉన్నాను అంటూ ముఖానికి చెంగు అడ్డం పెట్టుకొని తల్లి బోరున ఏడ్చింది. ఎందుకమ్మా ఏడుస్తావు? నీకు కావలసింది రొట్టెలే కదా, తెస్తానుండు అంటూ టిల్ నేరుగా బస్తీకి వెళ్ళి ఒక మంచి రొట్టెల దుకాణం ప్రవేశించి దుకాణదారుతో, ఏమయ్యా, మా జమీందారు గారు ఈ ఊరి సత్రంలో మజిలీ చేశారు. పై మజిలీకి తీసుకుపోవటానికి సిబ్బందికంతా సరిపడే రొట్టెలు పట్టించుకురమ్మన్నారు. బంగారు కాసు విలువకు రొట్టెలు ఎంచి నా వెంట మీ మనిషితో పంపుతావా? సత్రంలో డబ్బిప్పిస్తాను అని అన్నాడు. రొట్టెలమ్మేవాడు తన పంట పండిందనుకొని టిల్ ముందు వంగి వంగి సలాములు చేసి తన నౌకరు చేత ఒక తట్ట నిండా రొట్టెలు పేర్పించి టిల్ వెంట పంపాడు. ఇద్దరు సత్రానికి వెళ్లే దారిలో టిల్ నౌకరితో, తట్ట వంకరగా పట్టుకున్నావు, రొట్టెలు కింద పడిపోగలవు, జాగ్రత్త అని అన్నాడు. నౌకరు తట్టను సరిచేద్దామనుకొని పక్కకు వంచాడు. ఒక రొట్టె కింద పడింది. చూశావా, నేను చెబుతూనే ఉన్నాను, ఈ కింద పడిన రొట్టె మా జమీందారు గారి కళ్ళపడిందంటే నిన్ను నన్ను కూడా నార తీసేస్తారు. వెంటనే దాన్ని తీసుకుపోయి మంచి రొట్టె తీసుకురా, నేనిక్కడే ఉంటాను అన్నాడు టిల్. తప్పంతా తనదే అనుకొని దుకాణం నౌకరు కింద పడిన రొట్టెతో దుకాణానికి పరిగెత్తాడు. వాడు అలా కనుచాటు కాగానే టిల్ రొట్టెల గంపను ఎత్తుకొని వేగంగా తన గ్రామానికొచ్చేశాడు. చూశావా అమ్మా, వెన్నెలాంటి తెల్ల రొట్టెలు, మనం 2 వారాల పాటు తినవచ్చు, కొన్ని అమ్ముకోవచ్చు కూడాను అన్నాడు వాడు తల్లితో. కానీ ఆ రొట్టెలు ఎల్లకాలం రావు కదా, మళ్ళీ తిండిలేని పరిస్థితి ఏర్పడింది. ఏ పని చేయలేని సోమరిపోతూ దాపరించావు కదరా అని తల్లి కంట తడిపెట్టింది. నువ్వు ఊరుకో అమ్మా, నేను రాజధానికి వెళ్ళి ఏదైనా పని చూసుకుంటాను అన్నాడు టిల్. వాడు రాజధాని నగరంలో ఒక రొట్టెలు చేసేవాడి వద్దకు వెళ్ళి అతని కింద నౌకరుగా కుదిరి 2 రోజులు పనిచేశాడు. 3వ నాడు దుకాణదారు పొరుగురు పోతూ, నేను రావటం ఆలస్యమవుతుంది, రేపటి రొట్టెలు నువ్వే కాల్చాలి అని టిల్తో చెప్పాడు. అలాగే కాలుస్తాను, కానీ ఏం కాల్చమన్నారు అని టిల్ అడిగాడు. ఏం కాల్చమంటావేంటి? గుడ్లగూబలు కోతులు కాలుస్తావా? ఏం కాల్చాలో నీకు తెలియదు? అధిక ప్రసంగం చెయ్యకు అని యజమాని కోప్పడ్డాడు. టిల్ వంటశాలలోకి వెళ్ళి పిండి అంతా గుడ్లగూబల ఆకారంలోనూ కోతుల ఆకారంలోనూ తయారు చేసి వాటిని కాల్చాడు. మర్నాడు యజమాని తిరిగి వచ్చేసరికి రొట్టెలన్నీ గుడ్లగూబల రూపంలోనూ కోతుల రూపంలోనూ ఉన్నాయి. దొంగ వెధవ, ఏం పనిరా ఇది అన్నాడు యజమాని.
టిల్ అమాయకపు మొహం పెట్టి, మీరు గుడ్లగూబలను కోతులను కాల్చమన్నారు కదా, అవే కాల్చాను అని అన్నాడు. యజమాని టిల్ దవడలు రెండు వాయగొట్టి, నీ మొహం నాకు మళ్ళీ చూపించకు, అయితే నా పిండికి సొమ్మిచ్చి మరీ వెళ్ళు అని అన్నాడు. ఆ రొట్టెలను నాకిచ్చేస్తే పిండికి డబ్బిస్తాను అన్నాడు టిల్. వాడికి యజమాని 2 రోజుల జీతం బాకీ ఉన్నాడు. దానికి తన జేబులో ఉన్న చిల్లర డబ్బులు జతచేసి యజమానికిచ్చి తాను కాల్చిన బొమ్మ రొట్టెలను తీసుకొని టిల్ పెద్ద చర్చి సమీపానికి వెళ్ళాడు. ఆనాడు ఒక పుణ్యదినం. టిల్ చర్చి వాకిట నిలబడి గుడ్లగూబ కావాలా, కోతి కావాలా అని వచ్చేపోయే జనాన్ని అడగసాగాడు. వాడమ్మే వింత రొట్టెలను చూసి అందరూ విడగబడి నవ్వారు. చాలామంది వాటిని కొన్నారు కూడా. త్వరలోనే రొట్టెలు ఖాళీ అయి టిల్ జేబులు చిల్లర డబ్బులతో నిండాయి. వాడా డబ్బును తీసుకొని ఇంటికి వెళ్ళాడు. తల్లి కొడుకులు పండగ కూడా చేసుకున్నారు. టిల్కు ఏ పని చేతకాకపోయినా జనాన్ని మోసగించి డబ్బులు సంపాదించే మార్గాలు చాలా తెలుసు. ఇలా సంపాదించిన డబ్బుతో వాడు ఒక గుర్రం కొని దానిమీద ఎక్కి జర్మనీ అంతటా తిరుగుతూ జనాన్ని రకరకాలుగా ఏడిపించుకు తిన్నాడు. ఒకరోజు వాడొక పట్నం చేరి సంతకు వెళ్ళాడు. అక్కడికి చాలామంది ఆడవాళ్లు పాలు అమ్ముకోవటానికి వచ్చారు. టిల్ ఒక పెద్ద గంగాళం తెచ్చి ఒక చోట ఉంచి, దీని నిండా పాలు కావాలి, ఇతరులిచ్చే ధర కన్నా కాస్త ఎక్కువే ఇస్తాను అని పాలవాళ్లతో అన్నాడు. ఒక్కొక్క పాల మనిషి వచ్చి పాలను గంగాళంలో కుమ్మరించి డబ్బు అడగటం ప్రారంభించింది. గంగాళం నిండేదాకా ఎవరికీ డబ్బివ్వను అన్నాడు టిల్. చివరకు గంగాళం నిండింది. టిల్ పాలవాళ్లతో, ఇవాళకు నాకీ పాలు చాలు, మీ డబ్బులు లెక్క చూసి 2 వారాల తరువాత ఇస్తాను, అంతదాకా ఆగటం ఇష్టం లేని వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళ పాలు వాళ్ళు తీసుకెళ్ళొచ్చు అని అన్నాడు. వెంటనే పాలవాళ్ళందరూ ఎగబడి తమ తమ వంతు పాలని గంగాళం నుంచి తీసుకోవటానికి ప్రయత్నించారు. చిన్న దొమ్మి అయింది. ఎక్కువ పాలు నేలపాలయ్యాయి. ఆ హడావిడిలో టిల్ జారుకున్నాడు. ఒకనాడు టిల్ వద్ద ఉన్న డబ్బంతా అయిపోయి తన గుర్రాన్ని అమ్ముకోవలసిన గతి వచ్చింది. కానీ వాడికి గుర్రాన్ని అమ్మటం ఏమీ ఇష్టం లేదు. అందుచేత గుర్రాన్ని అమ్మకుండానే డబ్బు సంపాదించటానికి ఒక యుక్తి చేశాడు. వాడు ఒక సత్రానికి వెళ్ళి అక్కడి గుర్రాల కొట్టంలో తన గుర్రాన్ని కట్టేసి రచ్చసావిడికి వెళ్ళి అక్కడ చేరిన వారితో, నా దగ్గర ఒక విచిత్రమైన గుర్రం ఉంది. అటువంటి గుర్రం ప్రపంచంలో ఎక్కడా ఉండదు. దాని తోక ఉండవలసిన చోట తల, తల ఉండవలసిన చోట తోక ఉన్నాయి. అయ్యల్లారా, ఒక్క చిన్న రాగి కాసు చొప్పున ఇచ్చారంటే మీకీ అద్భుతమైన గుర్రాన్ని చూపిస్తాను. సంకోచించకండి, కాసులిచ్చి ఈ అద్భుతమైన గుర్రాన్ని చూడండి అని ఎలుగెత్తి చెప్పాడు. ఈ వింత చూడాలని అందరికీ సరదాగానే ఉంటుంది. అందుచేత జనం ఈ వింత గుర్రాన్ని చూడటానికి టిల్ చుట్టూ మూగి రాగి కాసులు వాడి టోపీలో వేశారు. వాటితో వాడి టోపీ నిండిపోయింది. తరువాత వాడు ఆ జనాన్ని సత్రానికి తీసుకుపోయి అక్కడి కొట్టంలో కట్టి ఉన్న తన గుర్రాన్ని చూపాడు. ఆ గుర్రంలో వాళ్ళు చూసిన వింత ఏమిటంటే, కట్టుతాడు దాని మెడకు కట్టి ఉండటానికి బదులు తోకకు కట్టి ఉంది. కాసులిచ్చిన వారిలో కొంతమందికి కోపం వచ్చింది. కానీ ఎక్కువ మంది టిల్ యుక్తికి విరగబడి నవ్వటం చూసి వాళ్ళు కూడా నవ్వు ఆపుకోలేకపోయారు. టిల్ దేహశుద్ధి కాకుండా తప్పించుకున్నాడు. ఇంకొకసారి టిల్ తన గుర్రం ఎక్కి ఒక నగరాన్ని చేరుతూ ఉండగా నగరం వెలుపల వాడికి 12 మంది గుడ్డి బిచ్చగాళ్ళు కనిపించారు. వాడు వాళ్ళని పలకరించి, పాపం, మీరిలా అడుక్కు తింటూ ఎంతకాలమని కష్టపడుతున్నారో, కొన్ని రోజుల పాటు మంచి వసతి గృహంలో హాయిగా ఉండకూడదు అని అన్నాడు. మాకంత అదృష్టమా బాబూ, మమ్మల్ని వసతి గృహంలో ఉంచి తిండి పెట్టే ధర్మదాత ఏడి అని గుడ్డి బిచ్చగాడు అన్నారు. ధర్మం చేయటం కంటే పుణ్యం మరొకటి ఉందా? నేనే మీకు ధర్మం చేస్తాను. ఇవిగో మీ 12 మందికి 12 బంగారు కాసులు. వీటిని తీసుకుపోయి నగరంలో ఉండే గొప్ప వసతి గృహంలో వీలైనన్ని రోజులు ఉండండి అంటూ కాసులు చప్పున వేశాడు.
టిల్ ఆ కాసులను ఏ ఒక్క బిచ్చగాడి చేతిలోనూ పెట్టలేదు. కానీ వాళ్ళు గుడ్డివాళ్ళు కావటం చేత ఆ సంగతి గ్రహించలేక తమలో ఎవరో ఒకరికి 12 బంగారు కాసులు అందాయని అనుకున్నారు. తరువాత ఆ బిచ్చగాళ్ళు నగరం ప్రవేశించి దారి వెంట జనాన్ని అడుగుతూ నగరంలో ఉన్న వసతి గృహాలన్నింటికీ మంచిదానికి వెళ్ళారు. వసతి గృహ యజమాని వాళ్ళని చూసి, "ఏయ్, ఇది బిచ్చగాళ్ళుండే చోటు కాదు, పదండి పదండి" అని అదిలించారు. కాని వాళ్ళు, "ఏమయ్యోయ్, మేం బిచ్చానికి రావటం లేదు. మా దగ్గర 12 బంగారు కాసులున్నాయి. మా తిండికి తాగుడుకు అయ్యే ఖర్చు ఇచ్చుకుంటాంలే" అని అన్నారు. 12 బంగారు కాసులున్నాయని వినగానే వసతి గృహ యజమాని వారిని ఎంతో మర్యాదతో లోపలికి తీసుకుపోయి వారికి గదులు చూపించి అన్ని సౌకర్యాలు అమర్చాడు. ఒక వారం పాటు ఆ బిచ్చగాళ్ళు సుష్టుగా తిన్నారు. మెత్తని పక్కల మీద పడుకున్నారు. వారికి రాజోపచారంగా జరిగిపోతుంది. తరువాత యజమాని వారి వద్దకు వచ్చి, "అయ్యలారా, ఇక మీరు మీ డబ్బుని నాకిచ్చి మీ దారిన మీరు వెళ్ళవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బంగారు కాసు విలువ ముట్టింది" అని అన్నాడు. బిచ్చగాళ్ళు నిట్టూర్చి, "ఆ పుణ్యాత్ముడి దయవల్ల వారం రోజులు సుఖపడ్డాం. మనకు సుఖానికి ఇవాళతో రుణం తీరిపోయింది" అని అన్నారు. కాని వారిలో ఏ ఒకడు కాసులు తీసి వసతి గృహ యజమానికివ్వలేదు. "డబ్బు డబ్బు ఎంతసేపు చేస్తారు" అని యజమాని తొందర చేశాడు. "డబ్బు ఎవరి దగ్గర ఉన్నదో ఇచ్చేయండి" అని కొందరు బిచ్చగాళ్ళు అన్నారు. తరువాత "నా దగ్గర లేదంటే నా దగ్గర లేదని" 12 మంది అనేశారు. తాను మోసపోయినట్టుగా తెలిసి వసతి గృహ యజమాని మండిపడి బిచ్చగాళ్ళను తిట్టాడు. "అయ్యా, ఇది నిజంగా మా తప్పు కాదు. ఆ పెద్ద మనిషి ఎవడో మమ్మల్ని బాగా మోసగించాడు" అన్నారు బిచ్చగాళ్ళు భయంతో వణికిపోతూ. "అదంతా నాకు తెలియదు. మీరు నాకు డబ్బిస్తారా, జైలుకు నడుస్తారా" అన్నాడు వసతి గృహ యజమాని. ఆయన వారందరినీ బయటికి గెంటి పశువుల కొట్టంలో పెట్టి తాళం వేశాడు. ఆ సమయానికి టిల్ అక్కడికి వచ్చాడు. వాడు తన బిచ్చగాళ్ళ పైన ఒక కన్ను వేసే ఉంచాడు. వాడు వసతి గృహ యజమానితో, "ఇదేమిటి, ఈ మనుషులను ఇలా బందెల దొడ్డిలో పెట్టావు? అతిథులను ఇలాగేనా చూసేది" అని అన్నాడు. "వాళ్ళు అతిథులా? దొంగ ముండా కొడుకులు నన్ను మోసం చేశారు" అంటూ యజమాని జరిగిన సంగతి టిల్కు చెప్పాడు. "పాపం, వాళ్ళివ్వవలసిన డబ్బుని ఎవరైనా ఇచ్చుకుంటే ఆ 12 మందిని విడిచిపుచ్చుతావా" అని టిల్ అడిగాడు. "నాకు కావలసింది డబ్బు, ఈ బిచ్చగాళ్ళు నాకెందుకు" అన్నాడు వసతి గృహ యజమాని. "డబ్బిచ్చేవాడు దొరుకుతాడేమో చూస్తాను. ఈ మహానగరంలో ధర్మదాతలే ఉండరా" అంటూ టిల్ బయలుదేరి ఒక మత గురువు వద్దకు వెళ్ళి, "అయ్యా, ఒక అభాగ్యుడికి సైతాను సోకి నానా బాధ పడుతున్నాడు. దాన్ని వదలగొట్టి పుణ్యం కట్టుకోగలరా" అని అడిగాడు. "అలాగే నాయనా, వీలు చూసుకొని ఆ మనిషిని నా దగ్గరకు తీసుకురా" అన్నాడు మత గురువు. టిల్ వసతి గృహానికి తిరిగి వచ్చి యజమానితో, "అదృష్టవశాత్తు ఒక మత గురువు దొరికాడు. బిచ్చగాళ్ళు నీకివ్వవలసిన మొత్తం ఆయన ఇస్తాడట. నా మాట నమ్మకం లేకపోతే నీ భార్యను ఆయన వద్దకు నా వెంట పంపు" అని అన్నాడు. వసతి గృహ యజమాని భార్య టిల్ వెంట మత గురువు వద్దకు వెళ్ళింది. టిల్ ఆయనతో, "అయ్యా, నేను చెప్పిన పెద్ద మనిషి భార్య ఈమె. ఆ పెద్ద మనిషి కోరిక తీరుస్తారు కదా" అని అన్నాడు. "ఏమమ్మా, నీ భర్తను ఏమీ విచారించవద్దని చెప్పు. భయపడవలసిందేమీ లేదు. అలాంటి వాళ్లకు సహాయపడటం కన్నా ధర్మం ఏముంది" అన్నాడు మత గురువు వసతి గృహ యజమాని భార్యతో. ఆమె ఈ మాటలు విని సంతోషించి ఇంటికి వెళ్ళి తన భర్తతో, "ఆ మత గురువు ధర్మం చేస్తానని నాతో అన్నారు" అని అన్నది. ఆమె భర్త గుడ్డివాళ్లను విడిచిపుచ్చాడు. తరువాత ఆయన మత గురువు వద్దకు వెళ్ళి తనకు రావలసిన 12 బంగారు కాసులు రాబట్టటానికి ప్రయత్నించాడు. ఇద్దరు కొంతసేపు ఘర్షణ పడ్డాక టిల్ చేసిన మోసం బయటపడింది. కాని అప్పటికే బిచ్చగాళ్ళు టిల్ కూడా చెయ్యి దాటిపోయి ఉండటం చేత వసతి గృహ యజమాని ఏమీ చేయలేకపోయాడు. టిల్ చేసే దుండగాలు ఎంతకాలమని సాగుతాయి? ఒకసారి వాణ్ణి అధికారులు పట్టుకొని విచారణ జరిపి మరణశిక్ష విధించారు. ఉరి తీసే గడియ వచ్చేసరికి ఉరికంబం వద్ద జనం గుంపులు గుంపులుగా గుమిగూడారు.
చాలామందికి టిల్ అలా చావటం ఏమీ ఇష్టం లేదు. టిల్ను తెచ్చి ఉరికంబం ఎక్కించి ఒక కొత్త తాడుకు ఉచ్చు పెట్టి దాన్ని అతని మెడకు తగిలించారు. ఉరి తీసేవాడు టిల్తో ఏమైనా చెప్పుకుంటావా అని అడిగాడు. టిల్ అక్కడ చేరిన ప్రజలను ఉద్దేశించి, నేను కొద్దిసేపట్లో చనిపోబోతున్నాను. నాకీ శిక్ష తగినదే. ఎందుకంటే నేను చాలా పాపాలు చేశాను. కానీ మహాజనులారా, నాకు ఒకే ఒక కోరిక ఉంది. నాకు మీరు ప్రాణదానం చేయవద్దు. డబ్బు దస్కము ఇవ్వొద్దు. మీరు కొంత ఖర్చు తగ్గించాలనే నా ఉద్దేశం అని అన్నాడు. నగర పాలకులు తమలో తాము సంప్రదించుకొని, వీడు ఖర్చు తగ్గించే పక్షంలో వీడి కోరిక మనం ఎందుకు కాదనాలి అనుకొని అతని ఆఖరి కోరిక నెరవేరుస్తామని మాట ఇచ్చారు. కానీ ఆ కోరిక మూలంగా మరణదండన రద్దు కావటం జరగకూడదని, ప్రభుత్వ ఖర్చు నిజంగా తగ్గాలని అన్నారు. మీకు ఎంతో కృతజ్ఞుణ్ణి. నా కోరిక ఏమంటే, నన్ను ఉరితీయటానికి కాను మీకు దమ్మిడీ ఖర్చు కూడా కాకూడదనే ఈ కొత్త తాడు ఎందుకు ఖర్చు చేస్తారు? నాకు ఒక పాత తాడు తెచ్చి ఇవ్వండి. దానితో నన్ను నేనే ఉరివేసుకుంటాను. ఉరివేసే మనిషికిచ్చే డబ్బు కూడా మిగులుతుంది అన్నాడు టిల్. అందరూ తృప్తిపడ్డారు. టిల్ మెడకు ఉన్న ఉచ్చు తీసి వాణ్ణి ఉరికంబం నుంచి దిగి రానిచ్చారు. వాడి చేతికి ఒక పాత తాడు ఇచ్చారు. వాడు పురపాలకులతో, కృతజ్ఞుణ్ణి. ఈ తాటితో నాకు విరామం దొరకగానే, అంటే చెయ్యి వీలు చేసుకొని ఉరి పోసుకుంటాను అంటూ జనంలో పడి జారుకున్నాడు. వాడి యుక్తికి చాలామంది సంతోషించారు. టిల్ ఖ్యాతి జర్మనీ దాటి ఇతర దేశాలకు కూడా పాకింది. పోలాండ్ దేశపు రాజు హాస్యప్రియుడు. ఆయన వద్ద 2 విదూషకులు ఉండేవారు. ఆయన టిల్ చాతుర్యం గురించి విని తన విదూషకులతో పోటీ చేసి గెలవమని టిల్కు ఆహ్వానం పంపాడు. అలా ఆ ప్రకారమే టిల్ పోలాండ్ వెళ్ళి రాజుగారిని దర్శించాడు. ఆయన వెంట ఆయన విదూషకులిద్దరూ ఉన్నారు. వారు టిల్ను సులువుగా జయిస్తారని రాజుగారి ఆశ. ఆయన వారు ముగ్గురితో, మీలో ఎవరు గొప్ప కోరిక కోరితే వారికి నేను బహుమతి ఇస్తాను అని అన్నాడు. రాజుగారి విదూషకులలో ఒకడు, నా కోరిక వినండి. ఆకాశమంతా కాగితమైపోయి సముద్రమంతా సిరా అయిపోతే ఆ కాగితం మీద ఆసరాతో నాకు కావలసిన ధనం ఎంతో రాయగలుగుతాను అన్నాడు. రాజు అందుకు నవ్వి, చాలా బాగుంది అని అన్నాడు. రెండవ విదూషకుడు, నా మిత్రుడు కోరినంత డబ్బు నాకు వచ్చినట్లయితే దాన్ని ఉంచటానికి ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయో అన్ని కోటలు నాకు కావాలి అన్నాడు. ఇది ఇంకా బావుంది అన్నాడు రాజుగారు. తరువాత టిల్ రాజుగారితో, మహారాజా, నాకు వేరే కోరిక ఏమీ లేదు. నేను మీరిద్దరికీ వారసుడు కావాలి. తమరు వీరిద్దరినీ ఉరి తీయించాలి అని అన్నాడు. రాజుగారు ఈ మాటలకు విరగబడి నవ్వి బహుమానాన్ని టిల్కు ఇచ్చేశాడు. ఈ విధంగా టిల్ దీర్ఘకాలం ఆకతాయిగా జీవించి వృద్ధాప్యంలో మరణించాడు. చచ్చిపోతూ కూడా వాడు తన ఆకతాయి గుణాన్ని మానలేదు. వాడు తన మరణశయ్య పైన ఉండి ఒక మరణ శాసనాన్ని తయారు చేయించి అందులో ఇలా రాయించాడు. నా శయ్యకు సమీపంగా ఉన్న ఇనుప పెట్టెలో గల నా సొత్తులో ఒక వంతు చర్చికి, ఒక వంతు నా మిత్రులకు, మరొక వంతు నేను చనిపోయే నగరానికి చెందాలి. నేను చనిపోయినాక సరిగ్గా 1 మాసానికి ఇనక పెట్టెను తెరిచి నా సొత్తును పై విధంగా నగర పాలకులు పంచిపెట్టాలి అని ఉంది. తరువాత టిల్ చనిపోయాడు. టిల్ పేరు ప్రఖ్యాతలు కలవాడు కావటమే కాక తన యావదాస్తిలో 3వ వంతు నగరానికి ఇచ్చేస్తున్నాడు కనుక నగర పాలకులు మహావైభవంగా టిల్కు అంతిమయాత్రలు జరిపి ఎంతో ఖర్చు చేసి అతనికి ఒక పాలరాతి విగ్రహం కూడా వేశారు. నెల గడిచింది. అధికారులు వచ్చి ఇనుప పెట్టె తెరిచి చూస్తే అందులో కంకర్రాళ్ళు తప్ప ఇంకేమీ లేవు. ఇలా ఆకతాయి అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. అలాగే చందమామ కథల్ని మీరు కూడా మాలాగే చదివి ఆనందించాలని అనుకుంటున్నారా? అయితే వీవై థాట్స్ అనే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఇప్పుడే ఫాలో అవ్వండి. అందులో మీకు చందమామ కథలు పేజీల రూపంలో కనిపిస్తూ ఉంటాయి. వాటిని మీరు కూడా మాలాగే చదివి ఆనందించవచ్చు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.